సంఘాల వారిగా అందరికీ నమస్తే. మొత్తం సంఘాల వారిగా వీడియోలు అయితే చాలా వరకు తీసి పెట్టినా, మనకి ఎంత చూస్తే అంత అయితే చూడవచ్చు. మీరు అమ్మవారి సంఘం, గౌడవారి సంఘం, శాలివారి సంఘం, బ్రహ్మ సంఘం, ఇలా చాలా సంఘాలు వీడియో తీసి పెట్టడం జరిగింది. లాస్ట్ వరకు తీసి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కోరుకుంటూ. మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే దేవస్థానానికి సంబంధించిన సత్రం, శ్రీశైలంలో ఈ సత్రం దేవస్థానానికి సంబంధించిన సత్రం అనమాట. ఇది ఇక్కడ ఆన్లైన్ బుకింగ్లే ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్లో ఉన్న రూమ్ బుకింగ్లే తీసుకుంటున్నారు. మేము డైరెక్ట్గా వచ్చి అడిగితే ఇక్కడ రూములు లేవు అన్నారు. చాలా సేపు తిరిగినాయి నిన్న. పైన కులాస్తులకు సంబంధించిన సత్రాలు అయితే ఉన్నాయి. మేము మాకు సంబంధించిన మా సత్రంకి అయితే మేము పోయినాం నిన్న. దాంట్లో కొంచెం నీళ్ళు లేవు. మిగతా సత్రాలు మాత్రం చాలా ఉన్నాయి. ఎవరి సత్రాలు అలాగే చాలా ఉన్నాయి. సత్రంలో తీసుకుంటే మీకు ఒకటే బెనిఫిట్ ఏంటంటే భోజనం, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూటలు అయితే ఉంటుంది. మొత్తం లోపలే పెడుతున్నారు ఫ్రీగా. తీసుకునేది రూమ్ రెంట్ ఒకటే తీసుకున్నారు. చాలా బాగుంది. సత్రాలు మెయింటెనెన్స్ కులాల వారిగా మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే సత్రాలు అంత నీట్గా ఉన్నాయి. వాటర్ దగ్గర నుంచి, రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే ఉంది. ఒక కులం అనే కాదు, అందరికి సంబంధించినవి ఉన్నాయి. మన వీడియోలో పెట్టిన ప్రతి ఒక్క కులానికి సంబంధించిన సత్రాలు వీడియోలు తీసి అయితే దీంట్లో ఉంటున్నాయి. మీరు అప్లోడ్ చేస్తా, మీరు మొత్తం చూడవచ్చు క్లియర్గా లాస్ట్ వరకు. ప్రతి సత్రం మన వాక్ఫుల్ డిస్టెన్స్లోనే ఉండే టెంపుల్కి దగ్గరలోనే చూపించేటప్పుడు బస్ స్టాండ్ నుంచి వచ్చేది. ఇటు మన పాతాళగంగా పోయే రోడ్డు అటువైపు, వెనక వైపు టెంపుల్కి పోయే రోడ్డు. చెప్పే విధానంలో ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించాలి. ఇది ఇలానే సత్రాల్లో ఉంటే మీ అనుభవం మాకు షేర్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి. దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక 5 గంటలు అయితే పట్టింది దర్శనానికి. చాలా రష్ ఉంది. ఓం నమ శివాయ నుంచి ముందు తీసుకుంటే రైట్లో ఇట్లా పాతాళగంగకి వెళ్ళే రోడ్డు ఎక్కడి నుంచి 6 మీరు చూడవచ్చు. అంకాలమ్మ ఆలయం. శ్రీశైలంలో రావాలనుకునేవారు శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు కొంచెం రష్ ఉంటుంది. ఈ మంగళవారం నుంచి వచ్చినట్టు మీకు ఈజీగా రూములు అలాంటివన్నీ చాలా ఈజీగా దొరుకుతాయి. ఈ 3 రోజులు కొంచెం రూమ్లు అనేవి కొద్దిగా టైట్గా ఉంటాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అని ఈ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇదిగోండి ఇలా సత్రాలు అయితే ఇక్కడ గుడికి పోయే దారిలో ఇవన్నీ ఇలా ఉన్నాయి. అన్నపూర్ణ సత్రం అనేది కూడా, ఈ సత్రం కూడా గుడికి సంబంధించింది అనుకుంటాను నేను. ఓకే, గమనిక ఈ వాట్సాప్ నెంబర్ చూడవచ్చు మీరు. మొత్తం ఆన్లైన్, గుడి దగ్గర ప్రసాదం కానీ రూముల దగ్గర నుంచి, దర్శనం దగ్గర నుంచి మొత్తం ఇక్కడ ఆన్లైన్లోనే ఉన్నాయి. ఈ వెనక వైపు బోర్డు కనపడుతుంది కదా, కమాను. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి మొత్తం టెంపుల్కి సంబంధించిన సత్రాలు ఇవన్నీ ఇక్కడ నుంచి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నా మీరు ఈ సత్రం పద్మశాలి వారిది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పొద్దుపూట టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్, డిన్నరు. ఎండాకాలం కదా, వచ్చేవారికి పోయేవారికి బయట పెట్టి మజ్జిగ కూడా ఇస్తున్నారు, చిక్కట మజ్జిగ. సత్రం ముందు మగ్గం అయితే చూడవచ్చు. సత్రంలో వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయంట. మరొక గమనిక ఈ బోర్డులో ఉంది చూసారా, క్లియర్గా ఈ బోర్డులో ఉన్న టైమింగ్కి వెళ్ళండి. మీకు దర్శనం చాలా ఈజీగా అవుతుంది. ఏపీ దర్శనాలు అలాంటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. పోయిన తర్వాత కూర్చోబెడుతున్నారు. ఫాలో అయితే వెళ్తే మీరు తొందరగా రావచ్చు దర్శనానికి. ఇది మాకు సంబంధించింది సత్రం. సత్రం వారు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత వారికి సాయం చేసేటట్టు ఉండాలి. పోయినం వచ్చినం అనేటట్టు కాకుండా. డబల్ బెడ్ 700 రూపాయలు, భోజనం మనం బయట చేస్తే 1500 రూపాయలు అయితే. ఫ్రీగా ఇస్తున్నారా, మనకు సేవ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత ఆడ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరికి సత్రం అయితే ఉంది, మీరు చూడవచ్చు. శ్రీశైలంలో మొత్తం నాకు తెలిసి మీరు సత్రంలో తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా వచ్చి దొరికితే పర్వాలేదు, లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో 3-4 వెబ్సైట్లు ఉంటాయి. నేను కూడా ఆన్లైన్లో చూసిన బుకింగ్ కోసం చాలా ట్రై చేసినా దొరకలేదు. దొరకడం కాదు, రేటు కూడా ఎక్కువ ఉంది. చాలా 1600, 1800 అట్లానే ఉన్నారు. ఇక్కడికి వస్తే దొరుకుతాయని చెప్పారు. అది శుక్రవారం, శనివారం, ఆదివారం రాకుండా మిగతా వారాలు మీరు ఎప్పుడు వచ్చినా కానీ రూములు అయితే అవైలబుల్ ఉంటాయి. ఆ విధంగా మీరు డబ్బుల గురించి చాలా చేయకుండా బుక్ చేసుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. 2 పూట్ల భోజనం వారిదే. వాటర్ కొంచెం మేము ఉండదంటే వాటర్ కొంచెం తక్కువ ఉంది. మిగతా వాటిలో కొన్ని ఇంట్లో వాటర్ ఉంటుంది. ఆ విధంగా భోజనం ఇంతకుముందు చెప్పినట్టు భోజనం 2 పూట్ల భోజనం 5గురు వచ్చినా 6గురు వచ్చినా మనం తీసుకునే బెడ్ని బట్టి భోజనం ఫ్రీ. ఆ భోజనంతో రూమ్ నుండి వెళ్ళిపోతే ఫ్రీగా ఉన్నట్టే. మనం బయట తినాలంటే 100, 120 అట్లా ఉంది కదా. అది ఒక 5గురు అయితే 500, 600 అయితే. నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే విశ్వ బ్రాహ్మ సత్రం అయితే రైట్ సైడ్లో ఉంది. ఇలా స్ట్రైట్గా ఇలా వస్తే ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం చూడవచ్చు. ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం అని ఉంది. ఇక్కడ ఒక 100 అటు ఇటు కానీ మొత్తానికి సత్రాలు అయితే తీసుకోవడం చాలా మంచిది.
ఇక్కడ సత్రాలు అయితే మనం ఇప్పుడు వరకు చాలా వరకు తీసిన వీడియో ఈ ఉండవరకు మనకు కనబడిన వరకు ఈ దగ్గర ప్రాంతంలో ఇంకా లోపల కూడా ఉండొచ్చు, కొంతవరకు తీయలేకపోయినా. ప్రతి ఒక్కరు సత్రంకి వెళ్ళినప్పుడు మీ వంతు సాయం ఏదో ఒకటి చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అది డబ్బులు ఉన్నవారే, డబ్బులు లేనివారు అయితే ఏం అవసరం లేదు. విశ్వ బ్రాహ్మణ సత్రం ఇక్కడైతే 600 రూపాయలు ఉంది డబుల్ బెడ్. మీకు ఇక్కడ కూడా అందరి దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది. లోపల కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు కొంతవరకు సత్రాలు అర్థమైనాయి అనుకుంటాను నేనైతే. అలా వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు, మన వంతు సాయం మనం చేద్దాం. చూడొచ్చు మీరు ఈ ముందు కనపడుతుంది కమ్మవారి సత్రం. వీరికి 2 సత్రాలు ఉన్నాయి, ఒకటి కాకతీయ కమ్మవారి సత్రం అని, ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ పక్కనే ఉన్నాయి. రూమ్ రెంట్ వచ్చేటప్పటికి 1000 రూపాయలు అంటున్నారు వీటిల్ది. ఈ విధంగా అన్ని వీడియోలు తీయడం అయితే జరిగింది. మనం కమ్మవారి సత్రం దాటిన తర్వాత గౌడ్ సంఘంకి సంబంధించిన సత్రం అయితే ఉంది చూడొచ్చు. ఇదే ఈ కలర్లో ముందు కనపడేది. తర్వాత పద్మశాలి వారి సత్రం, ఆ తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన గుడికి సంబంధించిన సత్రం ఉంది, దేవస్థానానికి సంబంధించిన సత్రం. ఇది బస్ స్టాండ్కి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇక్కడ ప్రయాణికులు ఏం బస్ స్టాపులు ఎక్కడికి పోయేది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇది గౌడ్ సంఘం సత్రం, మేము ఇంతకుముందు చెప్పినట్టు. సత్రంలో 2 బెడ్లకి 700, 3 బెడ్లకి అయితే 900 రూపాయలు. సత్రంలో చాలా వరకు సికింద్రాబాద్ అనే పేరు ఉంది అన్ని రూముల మీద. నీళ్ళు లేవు అంటున్నారు, కొంతమంది వెనక్కి తిరిగిపోతున్నారు. పరిష్కరిస్తే చాలా బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. అన్ని సంఘాలు సత్రం చూడొచ్చు మీరు పేరు. ఇదిగోండి ఇక్కడ సత్రం చూడొచ్చు మీరు. ఇక్కడ తిరిగితే చాలా సత్రాలు ఉన్నాయి, ఎవరికి సంబంధించినవి చూసారు కదా. నేను బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ప్రధాన దేవాలయంకి వెళ్ళేది ఆ స్ట్రైట్ సెంటర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ టిఫిన్స్, చికెన్ నూడిల్స్, చికెన్ 65 ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన కదా ఈ రూముల గురించి. సంఘాల వారిగా నేను పేర్లు చెబుతున్నా, అంటే ఇక్కడ ఉన్న సంఘాల గురించి చెప్పాలి కదా అని చెబుతున్నా. ఇదిగోండి బోర్డులో చెప్పిన కదా, ఇది పాతాళగంగా పోయే రోడ్డు, ఇది టెంపుల్కి వెళ్ళే మెయిన్ టెంపుల్కి వెళ్ళే రోడ్డు. నా వెనక వైపు కనబడుతుంది HDFC బ్యాంక్ చూడవచ్చు మీరు. ముందు మీకు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. బస్ స్టాండ్ వెనక నుంచి వచ్చినాం, ఆ నుంచి రాగానే ఇక్కడ 2 సంఘాలు చెప్తున్నాం కదా, ఇంకో సంఘం ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది పద్మశాలి వారి సంఘం. ఇక్కడ కూడా రూములు అయిపోయినాయి ఈరోజు. రూమ్లు అవైలబుల్ ఉంటే బయట వాళ్ళకు కూడా వేరే కులస్తులు కూడా ఇస్తారంట. ఇదిగోండి బోర్డులోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఫోన్పే ఇలాంటివి కావాలంటే ఇక్కడ క్యాష్ ఇస్తారు కింద, లేదు ATM కార్డు తెచ్చుకుంటే బెటర్. ATM కింద ఉంది, క్యాష్ ఎనీ టైం క్యాష్ ఉంటాయి ఇక్కడ. మనం పోయినప్పుడు మనంతో సాయం కూడా ఇలా చేద్దాం. రావు గారు, కృష్ణ గారు ఎలా అయితే ఈరోజు మాకు ఇది మేము తీసుకున్న సత్రం. అన్నదాత సుఖియోభవ. కులం అంటే చెప్పుకోవడమే కాదు, ఇలా సేవల్లో ముందున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు అయితే. ఇలా అన్నదానం ఈ శ్రీశైలంలో ఉండటం. ముందు చెప్పినట్టు మనం అన్నం 5గురు తినాలంటే బయట రోజుకి 1500 అయితే, ఇక్కడ రూమ్ రెంట్ 700. మీరే గమనించండి. సరే, దీంట్లో తప్పులు ఏమన్నా చిన్న దొరికితే క్షమించాలని కోరుకుంటున్నా. హోటల్లో భోజనం మీకు సుమారుగా ఎలా ఉంటుందని చెప్పి బోర్డు అయితే పెడుతున్నా. చూడవచ్చు రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేది కూడా. ప్రతి ఒక్కళ్ళం ఇటు నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా పోవాలా, ఇట్లా పోయి అట్ల నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ నుంచి మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. కానీ ఇక్కడ నుంచి ఎక్కువ పోరు, అక్కడ మనం బస్ స్టాండ్ నుంచే వస్తున్నారు.